మన గుడివాడలో మొత్తం ఎన్ని శివాలయాలున్నాయో మీకు తెలుసా? మొత్తం 6 శివాలయాలు ఉన్నాయి. అందుట్లో వన్ ఆఫ్ ది ప్రాచీనమైన శివాలయం పెద్ద శివాలయం. ఇక్కడ స్వామివారిని శ్రీ భీమేశ్వర స్వామివారిగా అయితే భక్తులు కొలవడం జరుగుతుంది. ఈ పెద్ద శివాలయం మనం చూసుకుంటే 11వ శతాబ్దంలో చౌలులు, చాణక్య మహారాజులచే నిర్మించబడిన శివాలయం. దీని యొక్క విశిష్టత ఏంటంటే ఇక్కడ ఒకప్పుడు పెద్ద చెరువయితే ఉండేది 11వ శతాబ్దంలో. ఆ చెరువులో స్వామివారు స్వయంగా లింగ రూపంలో అయితే వెలవడం జరిగింది. దీనికి సంబంధించిన సాక్ష్యాలు గర్భగుడి పక్కన మనకి లిఖిత రూపంలో అయితే చెక్కబడి ఉన్నాయి. ఈ శివాలయం వన్ ఆఫ్ ది పవర్‌ఫుల్ శివాలయం ఇన్ గుడివాడ. రెండవ అతిపెద్ద ప్రాచీనమైన శివాలయం బేతవోలు శివాలయం. ఇది 15వ శతాబ్దంలో శ్రీ అగస్త్య మహామునిచే నిర్మించబడింది. ఇక్కడ స్వామివారిని భూలింగ స్వరూపంగా అయితే కొలవడం జరుగుతుంది. అలాగే స్వామివారు భక్తులకు శ్రీ గంగా పార్వతీ సమేత ఆనందేశ్వర స్వామివారిగా అయితే దర్శనమిస్తారు. ఈ మందిరం యొక్క విశిష్టత ఏంటంటే స్వామివారు అర్ధనారీశ్వర రూపంలో లింగం మీద చెక్కబడి ఉంటుంది. మూడవ శివాలయం చిన్న శివాలయం. ఇక్కడ స్వామివారిని గౌరీ శంకర స్వామివారిగా అయితే భక్తులు కొలవడం జరుగుతుంది. ఇక్కడ స్వామివారి గర్భగుడిలో ఉన్న లింగాన్ని 300 సంవత్సరాల క్రితం కాశీ నుండి తీసుకొచ్చి మరీ ప్రతిష్ఠించబడింది. ఈ గుడి యొక్క విశిష్టత ఏంటంటే స్వామివారు మనకి పశ్చిమ ముఖాన దర్శనమైతే ఇవ్వడం జరుగుతుంది. నాలుగవ శివాలయం పెద్ద ఎరుకపాడు శివాలయం. ఇక్కడ స్వామివారిని రామలింగేశ్వర స్వామివారిగా అయితే పిలవడం జరుగుతుంది భక్తులు. ఈ మందిరం యొక్క విశిష్టత ఏంటంటే ఇది 18వ శతాబ్దంలో నిర్మించబడింది. దాదాపు 240 సంవత్సరాలైతే అవుతుంది ఈ మందిరం నిర్మించి. అలాగే దీని యొక్క విశిష్టత ఏంటి అంటే ఇక్కడ స్వామివారు లింగ రూపంలో మనకి దర్శనమిస్తున్నప్పుడు స్వామివారి లింగం మీద మనకి బ్రహ్మసూత్రం అయితే కనబడుతూ ఉంటుంది. బ్రహ్మసూత్రాన్ని చెక్కబడి ఉంది. ఐదవ శివాలయం బస్టాండ్ రోడ్‌లో వాసవి చౌక్ దగ్గర ఉన్న శివాలయం. ఇక్కడ స్వామివారిని నగరేశ్వర స్వామిగా అయితే భక్తులు పిలవడం జరుగుతుంది. ఈ శివాలయాన్ని 1943లో అయితే నిర్మించడం జరిగింది. ఈ శివాలయం యొక్క విశిష్టత ఏంటంటే బంగారపు రూపంలో కూడా స్వామివారు మనకి దర్శనమిస్తూ ఉంటారు. ఆరవ శివాలయం బైపాస్ రోడ్‌లో ఉన్న శివాలయం. ఇక్కడ భక్తులు స్వామివారిని నాగలింగేశ్వర స్వామిగా అయితే పిలవడం జరుగుతుంది. ఈ గుడి యొక్క విశిష్టత ఏంటంటే స్వయంగా భక్తులు వెళ్లి స్వామివారికి అభిషేకం చేయొచ్చు గర్భగుడిలో. అలాగే ఇక్కడ స్వామివారు మనకి లింగ రూపంలో దర్శనమిస్తూ నాగేంద్ర స్వామి కూడా దర్శనమిస్తారు.